ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ సీరియస్గా వెళ్ళిపోండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే జానకి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. వాళ్ళ తప్పేమీ లేదండి, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనేది వాళ్ళిద్దరూ ఇష్ట ప్రకారంగా చేసుకున్నారు కదా, అందులో తప్పేముంది, మన పిల్లల్ని మనమే శిక్షిస్తే ఎలాగండి అని అంటూ చెప్పగానే రఘురామ్ సీరియస్గా, చూడు జానకి, నువ్వు వాళ్ళ సైడు మాట్లాడకూడదు, వాళ్ళు తప్పు చేశారు అంతే, నేను శిక్ష విధించాలి అనుకుంటున్నాను, నువ్వు మధ్యలో రావద్దు అని అంటే, లేదండి వాళ్ళని పంపించలేను నేను అని చెప్పేసరికి రఘురామ్ అంటాడు, ఎందుకు పంపించలేవు, నా మాటకి నువ్వు ఎదురు చెప్తావా అని రఘురామ్ అంటే జానకి ఇలా అంటుంది, లేదండి మీ మాటకి నేను ఎప్పుడూ కూడా ఎదురు చెప్పను అంటే, మరి ఏంటిది ఎదురు చెప్పకపోతే ఎందుకు నాకు సమాధానం చెప్తున్నావు అంటే, ఏమండి నా మాట వినండి, పాపం ఆద్యకి నేను ప్రేమగా చూసుకుంటానని మా చెల్లికి మాటిచ్చానండి, అంతే కదా, వాళ్ళని ఎందుకు దూరం చేయటం, ఇంట్లో నుంచి పంపించటం ఎందుకండి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మనమే ముందుగా అనుకున్నాం కదా అని అంటే, ఇంకా అప్పుడు రఘురామ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి జానకి, ఏం మాట్లాడుతున్నావు, నీ చెల్లికి మాటిచ్చాదని చెప్పి ఇప్పుడు దాన్ని ఇంట్లో ఉంచుకుంటావా అని సుందరమ్మ సీరియస్గా అరుస్తుంది. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అంటే, ఏంటి వినేది, అప్పుడు దీని తల్లి ఇలాగే చేసింది, ఇప్పుడు కూతురు కూడా అలాగే చేసింది, తల్లికి దగ్గర కూతురు అనిపించుకుంది, చివరి క్షణంలో అప్పుడు నిన్ను మోసం చేసి వాళ్ళ అమ్మ ఇలాగే చేసింది, ఇప్పుడు రామలక్ష్మిని మోసం చేసి ఇప్పుడు అది అలాగే చేసింది, వాళ్ళిద్దరినీ నువ్వు సపోర్ట్ చేస్తావా, ఇది నువ్వు సరిగ్గా ఆలోచించు జానకి, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని సుందరమ్మ అంటుంది. ఆ మాటలు విని జానకి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళని పంపించేయండి, వెళ్ళిపోండి ఫస్ట్ ఇంట్లో నుంచి మీరిద్దరూ అని రఘురామ్ సీరియస్గా అంటే, ఏమండి నేను వెళ్ళనివ్వనండి అని జానకి అంటుంది. అలా అనేసరికి ఇక నా చెల్లికి నేను మాటిచ్చాను, తనని ప్రేమగా చూసుకుంటానని, అలాగే దగ్గరగా తోడుగా ఉంచుకుంటానని అని సంధ్య చెప్పిన మాటల్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. రఘురామ్ ఇలా అంటాడు, అయితే నిన్న మొన్న నీ చెల్లి చెప్పిన మాటలే నీకు గుర్తున్నాయి, 25 ఏళ్ల క్రితం నేను చెప్పిన మాటలు నీకు గుర్తులేవా జానకి అని రఘురామ్ అంటాడు. అలా అనేసరికి, నాకు మాటిచ్చావు, నాకు తోడుగా ఉంటానని, నేను చెప్పినట్టు వింటానని, భారీగా నా అడుగు జాడల్లో నడుచుకుంటానని ఆ రోజు ప్రమాణం చేశావు, అవి మర్చిపోయావా, ఈ భర్తని ఎదిరించి మాట్లాడతావా అని అంటూ రఘురామ్ అంటాడు. అప్పుడు జానకి, అది కాదండి, పిల్లలండి ఎక్కడ పోతారు అని జానకి అంటుంది. చూడు, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపో, నువ్వు ఎప్పుడైతే నీ భర్తకి ఎదిరించి సమాధానం చెప్పావో అప్పుడు నువ్వు నా దృష్టిలో లేవు, వాళ్ళతో సమానంగా ఉన్నావు నా దృష్టిలో, వెళ్ళిపో ఇక నుంచి, నువ్వు కూడా వాళ్ళతో ముగ్గురు కలిసి వెళ్ళిపోండి అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే అలా చూస్తూ శ్రీను అందరూ బాధగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆద్య పరిగెత్తుకొచ్చేసి, పెదనాన్న వద్దు పెదనాన్న, నన్ను క్షమించండి పెదనాన్న, మీరు కాదంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను పెదనాన్న, మా అమ్మ లేదు, నాన్న లేడు, పెద్దమ్మ దూరం అయిపోతే, అలాగే మీరు దూరం అయిపోతే నేను భరించలేను పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న నన్ను దూరం చేయొద్దు పెదనాన్న అని అంటూ ఆద్య కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించు పెదనాన్న, నేను చేసింది తప్పే అని అంటూ ఆద్య ఏడుస్తూ ఉంటే పద్మ సీరియస్గా దగ్గరికి వచ్చి, ఏంటే తప్పు చేసి కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా, ఎందుకు మరి పెళ్లి చేసుకొని వచ్చావు, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అని అంటూ పద్మ సీరియస్గా అరుస్తుంది. అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు, పద్మ మాటలు అనవసరం, లాగే ఇక్కడ నుంచి తోసే బయటికి వాళ్ళని అని అంటూ రఘురామ్ అంటాడు. అలా అనేసరికి పద్మ రా ఇక్కడ నుంచి అని అంటూ కాళ్ళు పట్టుకున్న ఆదిని చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఆదిని ఇలా బయటికి తోసేస్తే ఆద్య అలా పరిగెత్తుకొని వెళ్ళిపోయి కింద పడపోతే వెనక నుంచి వచ్చి రామలక్ష్మి ఆద్య పడకుండా పట్టుకుంటుంది. అప్పుడు ఆద్య అందరూ అలా సడన్గా చూసేసరికి రామలక్ష్మి తనని పట్టుకుంటుంది. అప్పుడు రఘురామ్ కూడా సీరియస్గా రామ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆద్య అలా చూస్తూ ఉండగానే ఆద్యని పైకి లేపి రామ ఆద్య ముందు నిలబడుతుంది. రఘురామ్ సీరియస్గా చూస్తూ ఉంటే, అది కాదు నాన్న, ఆద్యని పంపించొద్దు, భావని పంపించొద్దు నాన్న, వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వండి నాన్న అని అంటూ రామలక్ష్మి అంటుంది. అలా అంటే ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు, రామ నువ్వు కూడా వాళ్ళకి తోడుగా సపోర్ట్ చేసి నివ్వను అంటే నేను ఊరుకోను రామా అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి, అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి అంటే, నువ్వు చెప్పినట్టు నేను వినాలా, అయితే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపో అనేసి రఘురామ్ రామలక్ష్మిని ఇలా బయటికి తోసేయటానికి ఫాస్ట్గా వస్తూ ఉంటాడు. వెనక నుంచి శ్రీను వచ్చి వాళ్ళిద్దరికీ మధ్యలో నిలబడతాడు. మావయ్య, రామలక్ష్మిని నువ్వు బయటికి
గెంటేద్దు మావయ్య అని అంటాడు. అప్పుడే శివరాం అంటాడు, అన్నయ్యకే ఎదురు చెప్తావా నువ్వు అని అంటాడు. అలా అంటే అప్పుడు రఘురామ్ అంటాడు, పోండి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా లేదా అని సీరియస్గా అంటాడు. అయితే మేము వెళ్ళం మావయ్య అని శ్రీను అంటాడు. ఆ మాట ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు షాక్ అయిపోయి. అప్పుడు శ్రీను ఇలా అంటూ ఉంటాడు, మీరు ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేసే అధికారం మీకు లేదు మావయ్య అని అంటంతో రఘురామ్ సీరియస్గా చూస్తూ ఉంటే, రే ఏంట్రా అన్నయ్యకి నువ్వు ఎదురు సమాధానం చెప్తావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ సీరియస్గా అరవటంతో, నాకు అర్థమవుతుంది మావయ్య, నేను చెప్పేది మీరు వినండి. అయితే మమ్మల్ని ఇంట్లో నుంచి ఇంత గట్టిగా వెళ్ళిపోమని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంటుంది, అందుకనే నాకు ఆస్తిలో వాటా ఇవ్వండి అని శ్రీను అడుగుతాడు. ఒక్కసారిగా పద్మ, వెంకట్రావు అందరూ షాక్ అయిపోతారు. ఇక ఇలా అంటూ ఉంటాడు వెంకట్రావు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా, మీ మావయ్యని ఆస్తి పంపకాలు అడుగుతావా అని అంటూ అడగటంతో, మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే మేము ఏం చేయాలి, అందుకనే మాకు అన్నిట్లో వాటా ఉంటుంది కాబట్టి వాటా ఇవ్వమని అడుగుతున్నా అని శ్రీను అంటాడు. ఆ మాటకి జానకి అందరూ అలా చూస్తూ ఉంటారు. జానకి అంటుంది, ఏంటి సీనయ్య అలా అడిగేశావు అని అంటూ అనేత్రంతో ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఉంటాడు. రే ఏంట్రా ఆస్తి పంచమని అడుగుతున్నావా నువ్వు అని అంటూ శివరామ్ అంటాడు. ఇక పార్వతి టెన్షన్ పడుతూ, ఈ ఆస్తి రామ పెళ్ళికి వచ్చింది అనుకుంటే ఇప్పుడు శ్రీను ఆస్తి పెళ్లి వల్ల ఆస్తి పంపకాలు జరుగుతున్నాయా, సరేలే పోనీ ఏదైతే ఉంది నా ఆస్తి నాకు వచ్చేస్తే చాలు, మా వాట మాకు వస్తే చాలు అని పార్వతి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మ దగ్గరికి వచ్చి, రే ఏంట్రా ఇంటిని ముక్కలు చేద్దాము అనుకుంటున్నావా అని అంటూ ఉండగానే రఘురామ్, సరే శివ వెళ్ళి ఆస్తి పత్రాలు తీసుకురా అని చెప్పి అంటాడు. అన్నయ్య అంటే నువ్వు కూడా మాటకి ఎదురు చెప్తావా, వెళ్ళు అని అంటూ చెప్పగానే సరే అన్నయ్య అని అంటూ శివరామ్ అంటాడు. ఇక ఒక్కసారిగా సుందరమ్మ ఏడుస్తూ మధ్యలోకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, వద్దు ఈ ఇంటిని ముక్కలు చేయటం నేను చూడలేను, మీ నాన్నగారు ఎప్పుడో చెప్పారు ముగ్గురు సమానంగా ఉండాలి, ఇంట్లో ముగ్గురు మొత్తం ఆస్తిలో ఉండాలి, అందరూ కలిసి ఉండాలి అని మీ నాన్న అన్న మాటకి నా కూతుర్ని కూడా పెళ్లి చేసి అత్తారించికి పంపించకుండా ఇక్కడే ఎందుకు ఉంచుకున్నాను, అందరూ కలిసి ఉండాలని, అలాంటిది నా కళ్ళ ముందే ఈ మనుషులు ఆస్తులు ముక్కలైపోతే నిన్ను చూసి తట్టుకోలేను, నేను భరించలేను అని అంటూ సీరియస్గా సుందరమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు బాధగా. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సుందరమ్మ, నేను బ్రతికుండగా నా ప్రాణం ఉండగా ఈ ఇంటిని వేరు చేయటం నేను చూడలేను, వద్దు రఘురామ్ వద్దు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మీ నాన్నగారు ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని రోజులు నడుచుకున్నాం, ఇప్పుడు వేరైపోతే నేను భరించలేను, నా ప్రాణం పోతుంది అంటే రఘురామ్ సరే అయితే అలా కాకపోతే ఇల్లుని వేరు చేసేద్దాం, మనుషుల్ని వేరు చేసేద్దాం అని రఘురామ్ పెయింట్ బాటిల్ తీసుకొస్తాడు. పెయింట్ డబ్బా తీసుకొచ్చేసి మధ్యలో నుంచి పోసేస్తూ ఉంటాడు. ఇక అందరూ అలా చూసి బాధపడుతూ ఉంటారు. జానకి శ్రీను చూస్తూ, ఏంటి శ్రీనయ్య ఎందుకు ఇలా అన్నావు శ్రీనయ్య అని అంటూ ఏడుస్తూ ఉంటే, శ్రీను, జానకి, ఆద్య ముగ్గురు ఒకవైపు ఉంటే మిగతా వాళ్ళంతా ఇటు పక్కన ఉంటారు. అందరికీ మధ్యలో ఆ పెయింట్ వేసేస్తాడు రఘురామ్. వేసి చివరగా వచ్చి కడప దగ్గర బకెట్ పడేస్తాడు. ఇలా అంటూ ఉంటాడు, చూడండి ఇక మీదట ఇటు వాళ్ళు అటు వెళ్ళాల్సిన అవసరం లేదు, అటు వాళ్ళు ఇటు రావాల్సిన అవసరం లేదు, ఒక్కరు కూడా మాట తప్పటానికి వీల్లేదు అని అంటూ రఘురామ్ గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి, నాన్న వద్దు నాన్న ఇలాంటివి పని చేయొద్దు నాన్న అని అంటూ రామలక్ష్మి అంటుంది. అప్పుడే రామలక్ష్మి అలా ఏడుస్తూ చెప్తూ ఉన్నా సరే రఘురామ్ ఎవరు మాట వినకుండా వాళ్ళని వేరు చేసేస్తాడు. శ్రీను ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటే ఆద్య కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. జానకి అందరూ వాళ్ళు ముగ్గురు ఒకవైపు వీళ్ళంతా ఒకవైపు. రఘురామ్ మాట అనేస్తాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా నడుచుకుంటారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.